ఏపీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతుంది. కూటమి వర్సెస్ వైసీపీ ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఎట్టకేలకు చివరి జాబితాలో సీటు దక్కింది. భీమిలి సీటును గంటా దక్కించుకున్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి అవంతి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు, ఒక విధంగా గురు శిష్యులు కూడాను. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఒకటి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. మరి భీమిలి కలిసి వచ్చేది ఎవరికి? విశాఖ జిల్లాలో భీమిలి సీటుకు ప్రత్యేకత ఉంది. 2009లో భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్, అనకాపల్లి నుంచి గంటా ప్రజారాజ్యం నుంచి గెలుపొందారు. ఆ తరువాత గంటా నాడు కిరణ్ కేబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. చిరంజీవితో సత్సంబంధాలు ఉన్న నేత కావటంతో మంత్రిగా అవకాశం దక్కింది. రాష్ట్ర విభజన తరువాత గంటా, అవంతి ఇద్దరు టీడీపీలోనే జాయిన్ అయ్యారు. ఆ సమయంలో అయిష్టంగానే అవంతి అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎంపీగా వెళ్లాల్సి వచ్చింది. భీమిలి స్థానం గంటా తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచిన గంటా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అప్పటి నుంచే గంటాతో అవంతికి గ్యాప్ మొదలైంది. భీమిలి నుంచి గంటా పోటీ చేసేందుకు తనను ఎంపీగా పంపారనేది అవంతి అభిప్రాయం. ఇక గంటా టీడీపీలో ఉండగానే అవంతి వైసీపీలో చేరారు. భీమిలి నుంచి పోటీ చేసి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. తాను కోరుకున్న విధంగా జగన్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. గంటా టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ టీడీపీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. ఒక దశలో గంటా వైసీపీలో వస్తారనే ప్రచారంతో అవంతి అలర్ట్ అయ్యారు. గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు కోరారు. దీనికి గంటా ససేమిరా అనటంతో చివరి నిమిషంలో గంటాకు భీమిలి సీట్ ప్రకటించారు. భీమిలి నుంచి 2 సార్లు అవంతి, ఒక్కసారి గంటా గెలుపొందారు. ఇద్దరూ ఒక్కటే సామాజిక వర్గం. భీమిలిలో కాపు వర్గంతో పాటుగా యాదవులు, బీసీల ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంది. ఈసారి జనసేనతో పొత్తు కారణంగా తనకు కలిసి వస్తుందని గంటా అంచనాలు వేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం నుంచి గెలిచి ఉండటంతో అప్పటి నుంచి ఉన్న పరిచయాలు, వైసీపీకి సహజంగా ఉండే ఓట్ బ్యాంక్తో తనకు గెలుపు అవకాశాలు ఉన్నాయనేది అవంతి అంచనా. ఏరి కోరి తెచ్చుకున్న సీట్ కావడంతో ఇక్కడ గెలుపు గంటాకు ప్రతిష్టాత్మకంగానే మారుతుంది. గంటా పైన విజయం సాధించి తన సత్తా చాటాలన్నది అవంతి లక్ష్యం. దీంతో ఈ ఇద్దరి మధ్య భీమిలి కేంద్రంగా సాగే ఎన్నికల యుద్ధం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.